మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఈ యొక్క దినము శుభము దీవెనలు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 21వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, నీతో నివసిస్తున్న వారందరికంటే, నీతో కలిసి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ వ్యవసాయాలు చేస్తున్న వారి కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుదువు. ఎప్పుడు ఆశీర్వదించబడుదువు? దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు, దేవునికి లోబడి బ్రతికినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, దేవునికి ఇష్టడై బ్రతికినప్పుడు, దేవుని యొక్క మాట వింటూ ప్రతి పరిస్థితి యందు ఆయనకు లోబడి నీ సమస్త ఇష్టమును ఆయన చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నప్పుడు, నీ సమస్త నీతో పాటు ఉన్నటువంటి నీ ప్రదేశాల్లో ఉన్నటువంటి జనము కంటే నీవు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికే ఆయన చిత్తానుసారంగా లోబడుతూ కష్టాలను, కన్నీళ్లను, ఇబ్బందులను, శ్రమలను అనేకము ఓర్చుకుంటూ బ్రతికిన వ్యక్తులుగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఎందుకు నా జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడలేదు అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటూ నీ భక్తిని నీవు పరీక్షించుకునే స్థితిలో నీవు నేటి దినమందు ఉండి ఈ మాట వినుచున్నావేమో. సహోదరుడా, సహోదరి, దేవుడు చెప్పినటువంటి మాట యందు లక్ష్యముంచుము. ఆయన చెప్పిన మాట సత్యమైనది. సహోదరులారా, తాను ఇచ్చిన మాట ఎన్నడూ తప్పనివాడు. యోబు గారి జీవితములో ఆయన సమస్తము ఇచ్చెను, సమస్తము ఆయనే తీసుకునెను. మేలనుభవిస్తూ ఇప్పుడు వరకు ఆయన్ను స్తుతించాను, శ్రమలో కూడా ఆయన్ను స్తుతిస్తాను అని ధైర్యముగా తనతో ఉన్నవారు సమస్తము కోల్పోయినా, తన స్నేహితులు తనను ఆదరిస్తారు అనుకున్న వారే ఆయన్ని ద్వేషించినా, జీవితకాలమంతయు ఆయనకు తోడుగా ఉంటుంది అని నమ్మినటువంటి తన భార్య తాను కూడా తృణీకరించే స్థితిలో ఉన్నా దేవుడు ఆశీర్వదిస్తాడు అని విశ్వాసం ఉంచి ఉన్నాడు గనుక రెండింతలుగా దీవించబడ్డాడు. సహోదరులారా, రెండింతల ఆశీర్వాదం మీకు కావాలి అంటే సహింపు కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతకాలి. రెండింతలుగా దీవించబడాలి అంటే సహనము కలిగిన వ్యక్తిగా నీవు జీవించిన ఎడల నిశ్చయముగా నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉంటావు గనుక నీవు ఆయన మాట విని ఆయనకు లోబడి కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నేటి దినమందు ఈ మాటలు ఎందరు బిడ్డలు వినుచున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి నీకు లోబడి బ్రతుకు కృప దయచేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడునో ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడైండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.